దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. లూకా 1:75లో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించు తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేవునికి స్తోత్రం. మన శత్రువు ఎవరండి? మన శత్రువు ఎవరు? మన శత్రువు కేవలము సాతానుడు మాత్రమే. పడిపోయిన దేవదూతల సమూహమే మన శత్రువు. కానీ ప్రజలు భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మన సహోదరులు, సహోదరులే. అంతేకానీ మన శత్రువుడు కేవలము మరి పడిపోయిన దేవదూతలు మాత్రమే. అయితే మనకు ఆ శత్రువుల నుండి మనలను మరి ఆయన చేతిలో నుండి మనల్ని తప్పించటానికి దేవుడు ఒక రక్షణ శృంగమును మనకు పంపిస్తాడని, దర్శనమిస్తాడని, ప్రజలని విమోచించటానికి దర్శనమిస్తాడని ఎక్కడ తన సేవకుడైన దావీదు వంశమునందు మనకు రక్షణ శృంగము వస్తుందని ప్రవక్తల నోటి నుంచి చెప్పిండు. ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు నెరవేరినయా, నెరవేరలేదా అని అంటే నెరవేరినాయి. లూకా 2:10లో అయితే ఆ దూత భయపడకుడి, గొల్లల యొద్దకు వచ్చి చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. కేవలం ఒక వంశం వారికి, ఒక తెగల వారికి, క్రైస్తవులకే కాదండి. ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానము అంటే మంచి వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నానని దూత స్వయంగా గొల్లల దగ్గరికి వచ్చి చెప్పింది. 11వ వచనములో దావీదు పట్టణమందు నేడు మనకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎవరి కొరకు అంటే ప్రజలందరి కొరకు, మానవులందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మరి దానికి ఆనవాళ్ళు ఏంటిది? ఆయన క్రీస్తుకు ఈయన పుట్టినాడని ఆనవాళ్ళు ఏంటిదంటే 12వ వచనంలో దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను, గొల్లలతో చెప్పాను. అది వారితోనే కాదు, మనందరికీ కూడా అది ఒక శుభకరమైన వర్తమానము. ఆ విధంగా చెప్పగానే వెంటనే 13, 14లో వెంటనే పరలోక సైన్యం సమూహం ఆ దూతతో